ఇంకో విషయం ఏంటంటే మంచు నూనె, కొబ్బరి నూనె, ఇంజిన్ ఆయిల్, డీజిల్ మూడింటిలో కూడా ఈ స్టవ్ పనిచేస్తుంది. అంటే మీకు ఇంట్లో ఉన్న అవసరాలను బట్టి మీరు దీనికి కావాలంటే అలా వాడుకోవచ్చు. అసలు చూడండి, అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. అంటే ఆల్రెడీ వాడుతారంటే రిజల్ట్ కూడా చాలా బాగుంది. నేను ఎప్పుడో చూశాను, ఫైల్ కూడా చాలా బాగా వస్తుంది. అందరికీ నమస్తే అండి, నేను మీ బాలాజీ మొల్లుల. నేను నా వ్యాన్ రిపేర్ కోసం మా ఫ్రెండ్ షెడ్ అనమాట, మా ఫ్రెండ్ షెడ్ సిద్ధాంతంలో ఉంది, ఇంజనీరింగ్ వర్క్ చేస్తారు. దీనికి కట్టలకు సంబంధించిన ఏదో పని ఉంటే దానికి సంబంధించి అన్నయ్య దగ్గరికి వచ్చి చేయించుకున్నాను. అంతా బాగానే ఉంది. నాకు ఇక్కడ ఒక కొత్తది కనపడింది వస్తువు. అది ఏంటి అంటే అసలు మతిపోయింది. పాత మడ్డి ఆయిల్తో, ఇంజిన్లోంచి తీసేసిన పాత మడ్డి ఆయిల్తో ఈ గ్యాస్ స్టవ్ని తయారు చేశారండి. అది నాకు షాక్ అయిపోయింది. నేను అసలు పాత మడ్డి ఆయిల్తో నువ్వు ఎలా చేసావన్నా ఏంటన్నంటే, అలా నేను ఆల్రెడీ చేశాను, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది, ఆల్రెడీ ఒక 10 మెంబర్స్ దాకా యూజ్ చేస్తున్నారు, మళ్ళీ ఆర్డర్స్ వస్తున్నాయి, నేను చేస్తున్నాను అన్న అని చెప్పి అన్నాడు అన్న. ఇది అన్న నాకు అసలు నిజంగా తెలియదు అన్న. ఇప్పుడున్న గ్యాస్ ఇబ్బందుల్ని అధిగమించడానికి మనోడు స్వతహాగా మొత్తానికి కనిపెట్టాడు, తయారు చేసాడు. పాత ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో ఆ ఇంజిన్ ఆయిల్ ఈ పైపుల ద్వారా వెళ్ళి ఇలా సంథింగ్ మొత్తం ఏదో మెకానిజం యూజ్ చేసి దీన్ని ఇక్కడ ఇందులో మంట వస్తుందంటండి. ఇక్కడ మంట వస్తుంది, ఈ మంట ద్వారా ఇక్కడ ఫైర్ అవుతుంది. నేను అడిగాను తనని, అన్న నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఇది, అంటే అందరికి కొంతమంది తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళకి తెలియజేస్తాను నేను కూడా అని చెప్పేసి నేను తనని అడిగానండి. తప్పకుండా నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు. ఆయన నెంబర్ కూడా మీకు మెన్షన్ చేస్తాను.